శిశు మందిరాలు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ విద్యాలయాల్లో చదువుకున్న వారికి సమాజంపై అవగాహన, సేవాగుణంతో పాటు దేశభక్తి పెంపొందుతుందని చెప్పారు. పాఠశాలల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారమే కీలకమన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని రాంపూర్ శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో కేంద్ర మంత్రి సంజయ్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పాఠశాల అభివృద్ధి పనులకు సంబంధించిన మ్యాప్ను తిలకించారు. చదువుకున్నటువంటి అదృష్ట అవకాశం రావడం ఇది నిజంగా పూర్వజన సుకృతం. అది విద్యా వ్యవస్థలో మార్పు జరగాలంటే అది మంచి ఆలోచన విధానంతో ఈ దేశానికి, ధర్మానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యా విధానం ఉండాలి తప్ప ఇవాళ ఒకరి భావాజాలాన్ని రుద్ది పాఠ్యాంశాలను మార్చి ఇలా సమాజాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తే వాళ్ళ దానికి పరిణామాలు ఏ విధంగా ఉత్పన్నమవుతాయో పాలకులు ఆలోచించుకోవాలి. శిశు మందిర్ విద్యార్థులు కానీ, పేరెంట్స్ కానీ అందరూ కూడా మనం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను మేధావి, నేను శిశు మందిర్ స్టూడెంట్నే, పూర్వ విద్యార్థి అని కాముకుచుండ కాదు. ఏ ఉద్దేశం కోసం చదువుకున్నాం, ఏ లక్ష్యం కోసం చదువుకున్నాం, మనం ఏ వరకు చేరుకున్నాం, నెక్స్ట్ శిశు మందిరాలను చదువుకున్న విద్యార్థులను వాళ్ళ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఏ విధంగా ప్రోత్సహించాలో ఆ విధంగా మనం ఆలోచించుకుంటే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకున్నాం. విద్యార్థులు చేరుకునే విధంగా మనం ప్రోత్సహించిన వాళ్ళు అవుతాం. కాబట్టి అందరం కూడా కష్టపడి మనం ఇలాంటి విద్యా సంస్థలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. విద్యారణ్య ఆవాస విద్యాలయానికి విశిష్ట చరిత్ర ఉన్నది. గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా విద్యార్థులు ఉత్తీర్ణులై చాలా ఉన్నత స్థితిలో ఉన్నారు. కాలానుగుణంగా మారాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం దీన్ని అభివృద్ధి చేయాలని అందరం పూర్వ విద్యార్థులం కలిసి లాస్ట్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం సందర్భంగా నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారం ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాము. నాలాగే అందరూ పూర్వ విద్యార్థులు దీనికి సహకరిస్తున్నారు. అందరి సహకారం వల్ల ఒక 1.5-2 ఇయర్స్లో మా ప్లాన్ సక్సెస్ అయ్యి మళ్ళీ ఇనాగ్రేషన్ రోజు సంజయ్ గారిని పిలిపించి పెద్దల్ని అందరితోటి ఇనాగ్రేషన్ చేసి ఇప్పుడున్న స్ట్రెంత్ని కనీసం ఒక 2000 వరకు చేస్తూ పేద విద్యార్థులకు బాగా దీన్ని హెల్ప్ అయ్యేటట్టు యూజ్ చేయాలని ఆశిస్తున్నాం.